వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ నియోజకవర్గం విశాఖ నగరానికే మణిహారం. గ్రేటర్ విశాఖలో గ్రేట్ గా చెప్పుకునే ప్రాంతాలన్నీ ఆ నియోజకవర్గం పరిధిలోనే ఉంటాయి. సాగర తీరంలో సర్వమతాల సంగమంగా ఉండే ఆ నియోజకవర్గంలో రాజకీయం చేయడం మాత్రం చాలా కష్టం. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా గ్రూప్ వార్తో నేతలకు ముచ్చెమటలు పట్టించడం అక్కడి క్యాడర్ స్పెషాలిటీ. అసలు సిసలు రాజకీయానికి కేర్ ఆఫ్ గా నిలిచే విశాఖ సౌత్ పై పట్టు కోసం ఆ ఎమ్మెల్యే పావులు కదుపుతున్నారా? లెట్స్ వాచ్. విశాఖ నగరానికే తలమానికమైన ఫిషింగ్ హార్బర్, కేజీహెచ్, విశాఖ పోర్ట్, జగదాంబ జంక్షన్, ఏవియన్ కాలేజ్ వంటి ప్రముఖ సెంటర్లు, ఉత్తరాంధ్ర ఇలవెల్పు, కనక మహాలక్ష్మి దేవాలయం ఉన్న ప్రాంతం విశాఖ దక్షిణ నియోజకవర్గం. హోరాహోరీగా సాగిన గత ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వంశీకృష్ణ యాదవ్ ఆ తర్వాత బలమైన క్యాడర్ను సిద్ధం చేసుకుంటున్నారు. దక్షిణ సీటును తన అడ్డాగా మార్చుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయినా క్షేత్రస్థాయిలో జనసేన క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ ఆయన పావులు కదుపుతున్నారు. దీంతో ప్రత్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ దూకుడుతో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన ప్రాబల్యం కోల్పోతున్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన గణేష్ కుమార్ 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇక 2019లోనూ రెండోసారి గెలిచి సత్తా చాటుకున్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ హవా నడిచినా విశాఖ నగరంలోని 4 నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది. అయితే పార్టీలో విభేదాల వల్ల గణేష్ కుమార్ రెండోసారి ఎమ్మెల్యే అయిన కొద్ది కాలానికే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే అక్కడ ఆయన గ్రూప్ వార్ ఎదుర్కోవాల్సి వచ్చింది. వృత్తిరీత్యా డిఫెన్స్ సర్వీసులో పనిచేయటం వల్ల వాసుపల్లి వ్యక్తిగతంగా క్రమశిక్షణున్న పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు పేదలు, అభాగ్యులకు ఆర్థిక సహాయం చేస్తూ నియోజకవర్గంలో వ్యక్తిగత ఓటు బ్యాంకు పెంచుకున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత క్రమంగా పట్టుకోల్పోతూ వచ్చారు. ముఖ్యంగా క్యాడర్ కూడా పక్కచూపులు చూడటం, అయినా వారికి అందుబాటులో లేకపోవడం వాసుపల్లిని కష్టాల్లోకి నెట్టేసినట్టు తెలుస్తోంది. సొంత పార్టీలో క్యాడర్ ను దారికి తెచ్చుకోవడానికి వాసుపల్లి ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. ఇక 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వాసుపల్లి వ్యక్తిగత ఇమేజ్ తో పాటు బలమైన సామాజిక వర్గ నేపథ్యం, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేసిన గత ఎన్నికల్లో మాత్రం ప్రజలు జనసేనకి పట్టం కట్టడంతో మంచి జోష్లో ఉన్న వంశీకృష్ణ వార్డుల వారీగా తన బలం పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. వంశీకృష్ణ పూర్తిగా ఓటు బ్యాంకు పైనే దృష్టి సారిస్తున్నారట. ఇటీవల కాలంలో కొందరు వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరటం వంశీకి కలిసొస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా యువత జనసేనకు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు వార్డుల్లో కూడా జన సైనికులను పటిష్టం చేసుకునేలా ఆయన ముందుకు సాగుతున్నారట. దీంతో వాసుపల్లి క్రమంగా పట్టుకోల్పోతూ ఆ మేరకు వంశీకి ఆదరణ పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేకి బలం పెరగటం సహజం. కానీ విశాఖ దక్షిణంలో వాసుపల్లికి బలమైన క్యాడర్ ఉన్నా కాపాడుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇక్కడే గెలిచిన వంశీ మాత్రం బలమైన క్యాడర్ కోసం కృషి చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకెన్ని మార్పులు ఉంటాయో చూడాలి మరి.